నమస్కారం. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. సో ఈ యొక్క కార్యక్రమం కింద 40% అంగవైకల్యం పైబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కింద లబ్ధి పొందడానికి అర్హులు. సో వాళ్ళందరికీ కూడా ఇంతకు మునుపు కేవలం 50% రాయితీ మాత్రమే ఉండేది. సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వాళ్ళకు 100% అంటే ఫ్రీగా ఈ 40% అంగవైకల్యం ఉన్న పైబడిన వారందరికీ కూడా, సో అన్ని రకాల డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా వాళ్ళు రాష్ట్రమంతా ఈ కొన్ని బస్సులు ఏదైతే శ్రీశక్తి పథకం కింద మనకి ఏ బస్సులు అయితే ఉన్నాయో ఆ బస్సులన్నిటికీ కూడా వీళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆల్రెడీ స్టేట్ హెడ్ క్వార్టర్లో మంగళగిరిలో ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి మనం కూడా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దివ్యాంగులందరికీ కూడా ఆల్రెడీ వాళ్ళకు పెన్షన్ కూడా 40% పైబడిన వాళ్ళకి 6,000, అలాగే బెడ్ రిడన్ కేసెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 పెన్షన్ పెంచడం జరిగింది. సో దివ్యాంగులు అనేవారు కొంచెము అంగవైకల్యం ఉంటుంది, సమాజంలో వారు కొంచెము డిజబిలిటీ ఉంటుంది కాబట్టి కొన్ని అవకాశాలు వాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని, అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే కొత్త పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈరోజు గుంటూరులో ఈ యొక్క దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంటే ఈ దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు రూపొందించిన ఈ యొక్క పథకం. ఈ యొక్క అంటే 40% వికలాంగత్వం ఉండే వాళ్ళకి అంటే ఫ్రీగా బస్సులో ప్రయాణించేందుకు, ఇంతకుముందు స్త్రీశక్తి పథకంలో ఏ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో అదే బస్సుల్లో కూడా వీళ్ళకు కూడా ఫ్రీగా ప్రయాణించేదానికి వీళ్లకు మన చంద్రబాబు నాయుడు సారు గారు వీళ్ళకు అవకాశం కల్పిస్తూ ఈ యొక్క ఉగాది కానుకగా ఈ దివ్యాంగులకు ఉగాది కానుకగా ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఈ యొక్క దివ్యాంగులను కూడా అంటే వాళ్ళ అంగవైకల్యం ఉన్న